హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త. వారందరికీ కూడా 5,000 రూపాయల పెన్షన్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి, కొత్త పెన్షన్లకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఎవరికి ఇస్తున్నారు ఈ 5,000 పెన్షన్ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు తీపి కబురు చెప్పింది. అమరావతిలో భూమి లేని పేద కుటుంబాల్లో తల్లిదండ్రులిద్దరూ మరణించిన పిల్లల్లో మైనర్లకు పెన్షన్లు అందచేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం పెన్షన్లు అందచేసేందుకు సిఆర్డీఏ కమిషనర్కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఏపీ ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో భూమి లేని పేద కుటుంబాలకు ప్రతి నెల పెన్షన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కుటుంబాల్లో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల్లో మైనర్లకు పెన్షన్ ఇచ్చేందుకు నిబంధనలు ఇబ్బందిగా మారాయి. ఈ విషయాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మైనర్లకు పెన్షన్ల జారీకి సిఆర్డీఏకి అనుమతి ఇచ్చింది. ఇటీవల కేబినెట్లో కూడా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంతాల్లో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు నెలకు 5,000 పెన్షన్ ఇవ్వనున్నారు. ఇక అమరావతిలో భూమి లేని పేదలకు పెన్షన్ల పునరుద్ధరణపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. మొత్తం 4,929 మందికి నెలకు 5,000 చొప్పున పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అమరావతి కోసం భూసేకరణ సమయంలో ఉపాధి కోల్పోయిన పేదల కోసం ఈ పెన్షన్లు గతంలో ప్రారంభించారు. గతంలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చినప్పుడు భూమి లేని పేదలకు జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పెన్షన్ల పథకాన్ని ప్రారంభించింది. గతంలో మొత్తం 4,929 మంది ఈ పెన్షన్లు తీసుకునేవారు. ఇక గత ప్రభుత్వం హయాంలో రాజధాని పనులు ఆగిపోగా పెన్షన్లు కూడా నిలిచిపోయాయి. అయితే గత ప్రభుత్వం హయాంలో పెన్షన్లు ఆగిపోగా ఇప్పుడు సిఆర్డీఏ మళ్ళీ ఈ పెన్షన్లను పునరుద్ధరించనుంది. ఈ మేరకు అర్హులైన పేదలు పెన్షన్ల కోసం గ్రామాల్లోనే సిఆర్డీఏ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అంతేకాదు గ్రామ సభల సమయంలో కూడా అర్జీలు సమర్పించుకోవచ్చన్నారు. భూమి లేని పేదలందరికీ కూడా న్యాయం చేస్తామని సిఆర్డీఏ అధికారులు తెలిపారు. ఇక త్వరలోనే మైనర్లకు పెన్షన్లు అందించేందుకు దరఖాస్తుల్ని ఆహ్వానించనున్నారు. పూర్తి స్థాయిలో మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం కూడా ఉంది అంటున్నారు.